బీఆర్ఎస్ గడ్డ. ఇక్కడి నుంచే పోరాటం స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచే తెలంగాణ సాధనకు కార్యక్రమాలు మొదలైనవి. గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు లోనైందని పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణలో ప్రజలు బాగుంటారు. వివక్షకి ఏదైతే గురైందో ఆంధ్ర పాలనకు ఏదైతే మనం నష్టపోయినామో ఆ నష్టాన్ని అంతా కూడా సవరించుకోవాలంటే తెలంగాణ రావాలి. తెలంగాణ చేయడమే కాకుండా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అహర్నిశలు కృషి చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా లేని విధంగా ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక బాటలో తీసుకెళ్ళి చిన్న రాష్ట్రమైన తెలంగాణను భారతదేశంలో నలుమూలల్లో ప్రతి ప్రజకు తెలిసే విధంగా అభివృద్ధికి మోడల్, సంక్షేమానికి మోడల్ చేసింది కేసీఆర్. మరి మాయ మాటలు చెప్పి ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణకు గట్టి పునాదులేసి తెలంగాణను ఇవాళ దేశంలోనే ప్రతిష్టంగా నిలబెట్టిన కేసీఆర్ గారి మీద సోషల్ మీడియాలో ప్రజలను మోసగించి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి ఏది కూడా ప్రజల మైండ్ గేమ్ ఆడి ఇవాళ ప్రజలకు 4 బాండ్ పేపర్లు ఇచ్చి ప్రజలను మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి 4 నెలలు 5 నెలల్లో ప్రజలు ఇవాళ గమనించి ఇవాళ మేము గ్రామాన ప్రచారాల్లో తిరుగుతుంటే పార్టీకి మళ్ళీ పూర్వవైభవం ఇవ్వడమే కాకుండా కేసీఆర్ను పోడగొట్టుకోవడం పొరపాటైంది. తప్పుడు హామీలు నమ్మినాం. ప్రతి కుటుంబాన్ని మోసం చేసిండు. ప్రతి కుటుంబాన్ని మోసం చేసి ప్రతి ఓటర్ని మోసం చేసి కాగితం మీద బాండ్ పేపర్ మీద రాసిచ్చి తారీఖు పెట్టి 9వ తారీఖు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇట్లా మోసం చేసే ప్రభుత్వం వచ్చింది, మనకు దగాకారు ప్రభుత్వం వచ్చిందని ఇవాళ ప్రజలు గమనించారు. మరి అభివృద్ధి బాటలో నడిచిన తెలంగాణకు గట్టి పునాదులు వేసుకున్న తెలంగాణకు అప్రతిష్ట పాలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రజలు నీళ్లున్నాయి రాష్ట్రంలో, రైతులకు గోస చూయించిండ్రు. నీళ్లుండి నీటి నిర్వహణ చేయరాక ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా రైతుల పొలాలు ఎండిపోతుంటే రైతులు దుఃఖపడుతుంటే కూడా ఇవాళ వాళ్ళు చలనం లేకుండా ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్. ఇవాళ విద్యుత్ ఉంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కట్క వేస్తే లైట్ వచ్చేటట్టుగా, కట్క బంద్ చేస్తే లైట్ వచ్చేటట్టుగా ఎప్పటికప్పుడు కావాలంటే 24 కరెంటు